నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. మనందరికీ చాలా ఇష్టమైన ప్రేయసరావి సినిమా మీ అందరికి గుర్తుంది కదా. మరి అంత మంచి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మహేష్ చంద్ర గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది అంటూ మన ముందుకు రాబోతున్నారు. అసలు పిఠాపురం అన్న పేరే ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్. మరి అలాంటి పిఠాపురంలో అలా ఏం మొదలైంది, అసలు ఈ స్టోరీ ఎందుకు తీశారు, అండ్ ఏ ట్రూ స్టోరీస్ని బేస్ చేసి తీశారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా. ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడు వస్తుంది నా సినిమా, ఎప్పుడు మళ్ళా పబ్లిక్ ఎప్పుడు చూపిందాం అని యాంగ్జైటీగా ఉన్నవాడు. ఐకానిక్ ఫిలిం అని చెప్పాలి ప్రేయసి రావే సినిమా. అండ్ ఇందాక కూడా మీరు మాట్లాడుతూ కొన్ని మీమ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు రీసెంట్ డెకాయిట్ సినిమాలో ఆ థీమ్ వల్ల. అయితే అంత ఐకానిక్ ఫిలిం తీసిన తర్వాత యు ఆర్ కమింగ్ రైట్ నో మా ముందుకి పిఠాపురంలో అలా మొదలైంది అంటూ వస్తున్నారు. పర్టికులర్గా ఈ స్టోరీని పిక్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? డబుల్ ఐకాన్ అవ్వాలని. డబుల్ ఐకాన్ అవ్వాలని అవుతుందండి సినిమా. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లు మేము ట్రైలర్ చూసాము. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకరు పృథ్వీరాజ్ గారు, అమ్మాయి శ్రీలు ఇస్ కొంచెం నోటెడ్ ఫేస్. అండ్ మెయిన్ ఫాదర్స్ క్యారెక్టర్స్లో కూడా చాలా మంచి సీనియర్ మోస్ట్ యాక్టర్స్ని తీసుకున్నారు మీరు. అయితే పర్టికులర్గా ఈ కథని ఎంచుకోవడానికి ఏదైనా ప్రధాన అంశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఈ కథ చాలా అవసరం అండి, చాలా చాలా అవసరం. ఏం చేద్దంటే మనం పేపర్ చూసినా, టీవీ చూసినా, లేకపోతే సోషల్ మీడియాలో చూసినా ఏదో ఒక గొడవ అంటే ప్రేమ పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, మా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, లేకపోతే మా అమ్మాయిని ఎవడో లేపుకి వెళ్ళిపోయాడు, లేకపోతే మా అబ్బాయి సరిగ్గా చదవక సూసైడ్ చేసుకున్నాడు, మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది మార్కులు తక్కువ వచ్చి. ఇదే విషయం, పేపర్లు తిరిగేస్తే ఇదే జరుగుతుంది. వీటికి నా సినిమా ఒక అద్దంలా ఉండాలి, ఒక ఐకాన్ లా ఉండాలి అని నేను ఆలోచించంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చిందండి. నేను ఈ గ్యాప్కి మళ్ళీ నాకు కమ్బ్యాక్, మళ్ళీ నాకు మార్క్ ఉండాలి. నా ఫస్ట్ సినిమా ప్రేయసి రావే అండి. అది ఈ రోజు వరకు 25 సంవత్సరాలు అయినా కూడా అందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు. అలా ఈ సినిమా కూడా ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి 3 నిజమైన కథల్ని తోటి, నిజంగా యథార్థంగా జరిగిన కథలతోటి ఈ సినిమా చేశారు. అంటే సార్ నిజంగా 3 స్టోరీలు చూపించబోతున్నారు మాకు. అయితే ఆ స్టోరీలతో ఎంత ట్రావెల్ చేశారు సార్? దాన్ని ఎంత రీసెర్చ్ చేశారు? అంటే మొత్తం ఆర్టికల్ గ్యాదర్ అయినా, లేదంటే పర్సనల్ గా వెళ్ళి కలవడాలు? నా ఫ్రెండ్స్ జరిగినాయి అండి. ఓ మై గాడ్, ఆ ఏరియాలో జరిగినాయి. ఓకే. అంటే మీరు చిన్నప్పటి నుంచి లేపుకెళ్ళిపోయాడు, ఆ ఫాదర్ పడే బాధ ఏంటి. ఒక అమ్మాయి ఇష్టం పెళ్లి చేసుకుంది, చేసుకుని వెళ్ళిపోయింది, ఆ ఫాదర్ పడే బాధ ఏంటి. అసలు ఆ అమ్మాయి అలా ఎందుకు చేసింది, చేయడం కారణం ఏంటి. కారణం ఏంటంటే ఇప్పుడు చేయగలుగుతున్నా చెప్పట్లేదు. అవును, అలాగా ఇంట్లో కూడా ప్రాబ్లం ఉందండి. ఇంట్లో ప్రాబ్లం ఉండబట్టే ఇది జరిగింది అని ఈ సినిమా ముగ్గురు తండ్రులండి, ముగ్గురు కూతురు, ముఖ్యంగా తండ్రి కూతుర్లకు సంబంధించినటువంటి సినిమా. తండ్రి కూతుర్లు, భార్యాభర్తలు, కాలేజీ స్టూడెంట్స్, ప్రేమలు, పెళ్లిళ్ళు, ఇట్లన్నిటిని టచ్ చేసి ఎడ్యుకేషన్ మధ్యలో మొత్తం అన్ని టచ్ చేసిన సినిమా అండి. దీంట్లో ముగ్గురు ఫాదర్లు ఉంటారు. ఒక ఫాదర్ చాలా ఫ్రెండ్లీగా కూతురుతోటి అన్ని ఓపెన్ గా, భార్యతోటి చాలా సరదాగా, తన భార్యను కూడా సలహాలు అడుగుతూ, భార్య సలహాలు తీసుకుంటూ అన్యోన్యంగా ఉంటే ఫ్యామిలీ అనమాట. ఇంకో ఫ్యామిలీ భర్త, తండ్రి బాగా డబ్బున్నవాడు, కూతురు కూడా ఒక బంగారంలో పెంచాలని చూస్తాడు, ఒక అద్భుతంగా పెంచాలని చూస్తాడు. కూతురు నాన్న ఒక 5,000 అంటే 5,000 అంటే మా 5 లక్షలు పట్టుకెళ్ళి అని అతి స్వేచ్ఛ, ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చేయి అతి స్వేచ్ఛ ఇచ్చేసాడు అమ్మాయికి. అతి స్వేచ్ఛ ఇస్తే అమ్మాయి ఏంటి. ఇంకో ఫాదర్ అండి, ఆ ఫాదర్ ఏంటంటే ఒక స్కూల్ టీచర్, నా కూతురు అందరికన్నా ఫస్ట్ ఉండాలి. ఫాదర్ ఏంటంటే నా కూతురు భవిష్యత్తు బాగుండాలి, నా కూతురు గొప్ప పొజిషన్కి వెళ్ళాలి. గొప్ప పొజిషన్కి వెళ్ళాలంటే బాగా చదువుకోవాలి, ఒక ఐఏఎస్ అవ్వాలంటే బాగా చదవాలి, టాపర్ అయి ఉండాలి అన్న ఆలోచనతో ఉండి కూతురు పెంచుతుంటాడు. 100కి 95 వస్తే 5 ఎందుకు రాలేదని చెప్పి కూతురు కోపడుతుంటాడు. 95 వచ్చినందుకు ఆ మండలం, జిల్లా అమ్మాయిని హీరోయిన్ గా చూస్తుంటారు, ఒప్పుకోటాడు. 100 రావాలంటాడు. ఫాదర్ ఫీలింగ్ ఏంటంటే తను ప్రేమగా, ఎక్కడ కూతురుతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడు, చిరుబుర్లాడుతూ, విసుక్కుంటూ, చిరాగ్గా, ఏంటిది నాన్నగారు కొంచెం ఈ దాంట్లో ఒక 3 మార్కులు తగ్గే నాన్నగారు అంటే 3 మార్కులు తగ్గాయంటే
ఇదేనా డిగ్రీ కోర్సా, ఉమ్, డిగ్రీ ఇచ్చారా నీకు, నువ్వు చదువుతావు టెన్తే కదా, ఉమ్, ఇలాగ గదమాయి మాట్లాడుతుంటాడు వాళ్ళు, ఉమ్. భయపడిపోతుంటది. ఓకే సరే ఈ 4 మార్కులు పెరగాలంటే ఇంకొక గంట ఎక్కువ చదువు ఓకే. అని 4 గంటలకు 5 గంటలు వేసి పిల్లలు నేను 4 గంటలు వేపేస్తాను. ఉమ్, స్కూల్లో ఇంటర్వెల్లో టైంలో గేమ్స్ పీరియడ్లో పిల్లలు వెళ్ళి ఆడుకుంటుంటే ఉమ్. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కూర్చోబెట్టి చదివిస్తుంటాడు. Oh పిల్లలు my ఆడుకుంటారు, ఆడుకునే వయసు అది, ఆ, వాళ్ళు ఆడుకుంటున్నారు, ఏయ్ ఇక్కడ పెట్టి మనసు పెట్టు పై చదువు ఆ, అని ఇలాగ హింస. రిస్ట్రిక్ట్ చేస్తూ. ఐస్ క్రీమ్ తింటే ఉమ్, జలుబు చేస్తే 2 రోజులు చదువుపోతుందేమో ఐస్ క్రీమ్ తిన్నాడు. ఓకే ఎందుకంటే ఫాదర్ తన కూతురు గొప్ప ప్రయోజనాలు అవ్వాలి, ఓకే. ప్రేమను చంపుకుంటాడు, ప్రేమ అంతా గుండెల్లో పెట్టుకుంటాడు, దాచుకుని దాచుకుని పైకి కఠినంగా కనిపిస్తూ ఉంటాడు. కఠినంగా ఉంటది. ఆ, ఈ అమ్మాయి తండ్రి ప్రేమ గ్రహించలేదు. ఉమ్, నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో ఉమ్, మరీ అంత సీరియస్ గా ఉంటుందిరా బాబు నువ్వు, ఉమ్. అలా ఉంటే చాలా ప్రాబ్లం. మితిమీరిన స్వేచ్ఛ. ఈ అమ్మాయికి అతి స్ట్రిక్ట్ కదండి, ఇంట్లో ప్రేమ దొరకదు, ఉమ్, ఆదరణ దొరకదు, ఉమ్, అభిమానం దొరకదు, అభినందన దొరకదు, ఉమ్, ఏది దొరకదు ఈ అమ్మాయికి. బయటికి వెళ్తే ఈ అమ్మాయికి అభినందన, ఆరాధన, తెలియకుండా ప్రేమ ప్రేమ. అన్ని పెరిగిపోయి అందరూ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఉమ్, ఇంటికి రావాలంటే భయంగా ఉంటది. ఆ, యాక్చువల్లీ ఇల్లు స్వర్గంలా ఉండాలి, అవును. ఇటువంటి విషయంలో ఉన్నప్పుడు ఇల్లు స్వర్గంలా కనపడదు, ఉమ్, బయట నరకం అండి యాక్చువల్ గా. కానీ ఆ బయట నరకం ఆ అమ్మాయికి స్వర్గంలాగా కనిపించింది. అందంగా కనపడుతుంది, ఉమ్, ఒక అందమైన లోపల ఉన్నా అనుకుంటుంది, ఉమ్, అనుకుని తెలియకుండా అట్రాక్ట్ అయిపోతుంది. ఒక లవ్ లో పడిపోయిందండి అమ్మాయి. ఉమ్, ఒక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఉమ్. ఎలా మారింది, ఎలా మారింది, ఎలా సొసైటీ లవ్ లో మార్చేసింది. పడిన తర్వాత అమ్మాయి ఏంటి ఏమైంది. ఉమ్, ఇప్పుడు పెళ్లి చేసి ఇంటికి వచ్చిందండి, ఉమ్, ఫాదర్ అందరికీ నిధులు చెప్పేవాడు, ఉమ్, తన కూతురు ఎలా చేస్తుంటే ఇంకా ఫాదర్ ఏంటి జీవితం ఏంటి, ఉమ్, ఫాదర్ తలెత్తుని తిరగలుగుతాడా, తిరగలేదు కదా. ఉమ్, ఇంకొక అమ్మాయి మోతుబరి అమ్మాయి, ఉమ్, బాగా డబ్బున్న అమ్మాయి, డబ్బులు బాగేస్తుంటాడు, కూతురే తన ప్రపంచం అనుకుంటాడు, ఉమ్, కూతురు 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 ఉమ్. కూతురు కోసం ఏదైనా చేసేస్తుంటాడు, ఎవరన్నా చంపేయమన్నా చంపేస్తారు. ఏదైనా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సిటీకి వెళ్తే బాగా డబ్బులు ఖర్చు పెడుతుంటే ఆ, చూసాడు, కుర్రోళ్ళు చూస్తుంటారు కదా, అవును. అమ్మాయి బాగుంది డబ్బు ఉందని చెప్పేసి అమ్మాయికి టేస్ట్ ఏంటో తెలుసుకుంటారు, ఆ, ఆ టేస్ట్ ప్రకారం బిహేవ్ చేసి అమ్మాయిని అట్రాక్ట్ చేస్తారు, ఆ, ఎంజాయ్ చేస్తుంటారు తిరిగి అమ్మాయి డబ్బులతో. ఉమ్, ఒకనొక టైంలో అమ్మాయికి ఇక్కడ పెళ్లి సంబంధం చూస్తారు బాబు ఓకే నాన్న. ఓకే. ఏది వాళ్ళకి ఒక 100 కోట్లు ఉంటే వచ్చే సంబంధం 150 కోట్లు 200 కోట్లు ఉండాలనుకుంటాడు, ఉమ్, అటువంటి సంబంధం చూశాడు. ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయి తన లవర్కి చెప్పింది, మన గురించి చెప్పాను, చంపేస్తాడు మా నాన్న, చెప్తే ఉమ్, స్టేటస్ మా నాన్నకి కావాల్సింది, మరి ఎలాగంటే లేచిపోదాం అంటాడు. ఓకే. లేచిపోదాం అని చెప్పేసి ఈ అమ్మాయికి సలహా ఇస్తాడు, ఇంట్లో నగలు డబ్బులు అన్ని పెట్టి ఈ అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు కూతురే తండ్రికి తన కూతురే ఒక ప్రపంచం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి లేచిపోతే ఆ ప్రపంచం కూలిపోయింది. అవును. ఆ అమ్మాయి ఫాదర్ మా నాన్న బాధ ఏంటి. ఉమ్, జనరల్ గా కూతురు చనిపోయింది అనుకోండి, ఉమ్, కొంతకాలం బాధపడతారు, ఉమ్, మర్చిపోతారు, అంతే దాని రాత అయిపోయింది అనుకుంటారు. కానీ ఫాదర్కి కూతురు చనిపోయిన దానికన్నా ఇంకా భయంకరమైన శిక్ష ఏదంటే ఉమ్, లేచిపోవడం, ఎవరితో లేచిపోవడం. ఉమ్, ఈ తలక బయట ఎత్తుకోలేడు, తలతో తిరగలేడు, అవును. ఎవరు ఏదన్నా అంటే తట్టుకోలేడు, ఉమ్, ఇంట్లోనే ఉంటాడు, తను కూలిపోతాడు, ఉమ్, మందు అలవాటు ఉంటే మందు తాగి చచ్చిపోతాడు, ఓకే. ఇంకా అలవాటు అయిపోయి. ఆ వెళ్ళిపోయి పిల్లలు ఆలోచించాలి. నేను చెప్పేదండి ఈ సినిమాలో, ఉమ్, మా నాన్న పరువు ఏమైపోతుంది, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, అవును. నేను ఇలా ఎందుకు చేశాను. అలాగే తర్వాత ఫాదర్ కూడా ఆలోచించాలి, నేను అతి స్వేచ్ఛ ఇవ్వడమే కదా తప్పు తప్పు జరిగింది. ఆ, ఇలాగా మనం తండ్రిని మందలిస్తున్నామంటే ఇటు పిల్లల్ని హెచ్చరిస్తున్నాం. సూపర్. ఈ బేసిక్లో జరుగుతుందండి. అలాగే భార్యాభర్తల మధ్య, ఓకే. భార్యాభర్తల మధ్య భార్య కొంతమంది భర్తలు కటువుగా ఉంటారు, అవును. సీరియస్గా ఉంటుంటారు, ఉమ్, ఇగో ఫీలింగ్ తో ఉంటుంటారు. ఉమ్, పాపం భార్య ఒక మంచి చీర కొనుక్కొని కట్టుకుని ముందుకు వస్తుంటది, బాగుందా లేదా చెప్తాడు చెప్పడం. ఇది పెళ్లి కాకముందు తనకు ఏవో భావాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఉమ్, పెళ్లి అయిన తర్వాత తన కోరికలను వేరే రకంగా వెళ్ళిపోయి ఒక దాంట్లో ఇమిడిపోతుంది. తన భర్తే తన జీవితం, సర్వస్వం. సర్వం, తన లోకం, ఉమ్, తన పిల్లలు తన లోకం అనుకుంటారు. ఉమ్, అనుకుంటే ఆ లోకంలో ఈవిడికి ఆనందం దొరకదు, ఓకే. ఏం కోరుకుంటే దొరకదు. ఒక మంచి వంట చేస్తుంది అనుకోండి, బాగుంది కూర అంటే ఉమ్, మహాంత పడిపోతుంది అవును. అంటారు, ఉమ్, తినేసి వెళ్ళిపోతారు. తినేసి వెళ్ళిపోతారు. ఏదైనా తక్కువ అయితే మాత్రం ఇసుక్కుంటారు, ఉమ్, ఇందులో ఇది ఇది తక్కువైంది అది తక్కువైంది, తక్కువైంది. తక్కువైంది. అవును. విసుక్కున్నవాడు తక్కువైందని విమర్శించినట్టు బాగుందన్నప్పుడు ఎందుకు పోవట్టు. పాయింటే. అంటే ఇలాగా కాలేజ్ సీన్స్, ఈ సినిమాలో కాలేజ్ సరదాగా ర్యాగింగ్లు ఉంటాయి, టీజింగ్లు ఉంటాయి, లవ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లవ్ చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు. కానీ మీరు ఒక ధ్యేయంతో మీ అమ్మా నాన్నలో ఎంతో కష్టపడో ఏదో చేసో మేము చదివిస్తున్నారు, మీరు ఒక ప్రయోజకులు అవ్వాలి. అయ్యిన తర్వాత ప్రేమించండి,
ఇప్పుడు నుంచి మీరు ప్రేమిస్తే మీ చదువు పోతుంది కదా, మీ ఎడ్యుకేషన్ వెనకబడిపోతారు కదా, మీరు ఏది అనుకుని సాధించలేరు కదా అని మనం యువతకి ఒక చక్కగా చెప్తున్నాం దీంట్లో. అలాగే సొసైటీకి ఇప్పుడున్న యువతకు ఉన్న భావాల గురించి చెప్తున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఏమి ఉండకూడదు, క్లీన్ గా ఉంటారు. క్లీన్, అవును, చార్జ్ షీట్ ఉండకూడదు, ఏది ఉండకూడదు. కానీ వాళ్ళ మీద పెత్తనం చేసి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం క్రిమినల్స్ ఉంటారు. అంతే. వాళ్ళు ఏంటంటే మనం రౌడీ షీటర్లు ఉంటారు. ఎఫిడవిట్ ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో నాకు పలానా స్టేషన్ లో ఇన్ని కేసులు ఉన్నాయి, పలానా స్టేషన్ లో ఇన్ని కేసులు ఉన్నాయి పెడుతుంటారు, ఇస్తుంటారు. అటువంటి నేరస్తులు మనం ఎందుకు ఎన్నుకోవాలి? నేరస్తులు అలా ఇటువంటి నేరస్తులు ఎన్నుకుంటే మనం ఆర్థికంగా నేరాలని ప్రేరేపించే విధంగా అయిపోతుంది కదా, ఆర్థిక నేరస్తులు అయిపోతుంది కదా అని అది ఒకటి సరదాగా, అంటే పిల్లల ఫీలింగ్స్ అండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండి ఇటువంటి నాయకులకు రావాలి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, మనకి టీవీ నిండా పేపర్లు నిండా ఓదరు పడతారు, ఉచితం, అది ఉచితం, ఇది ఉచితం, ఇది ఉచితం, ఇది ఉచితం అని. ఎన్ని రోజులు ఇన్ని ఉచితం, పెన్షన్ ఎంత పెంచుతాం, మొత్తం ఉచితం ఉచితం ఉచితం. ఈ ఉచితాలకు ఇచ్చే డబ్బుతోటి ఉపాధి చూపిస్తే బెటర్ కదా. ఈ ఉచితాలు చెప్పి ఈ డబ్బుని ఎలా ఇచ్చేస్తారు తప్పితే డెవలప్ చేయట్లేదు. ఒక ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీస్ కట్టడం, లేకపోతే ఇంకోటో ఉపాధికి ఏది ఉపాధో దాన్ని చేశారనుకుంటుంది, ఉద్యోగాలు వస్తాయి కదా. ఇవ్వండి, ఉచితాలు ఇవ్వండి, ఒక విద్యకు ఇవ్వండి, ఒక వైద్యానికి ఇవ్వండి, ప్రతిదీ ఉచితాలు అలాగా. ఇప్పుడు ఈ రోజు నేను విలేజ్కి వెళ్తుంటే, విలేజ్లో మేడం పొలాలు ఒకప్పుడు పచ్చగా కలకలాడుతుంటే ఇప్పుడు పంటలు వేయట్లేదు. ఎందుకు ఏంటంటే పనులు రావట్లేదు అన్నారు. ఉచితాలు అని చెప్పేసి సోమరిపోతులు చేసేస్తున్నారు. వాళ్ళు రావట్లేదు, ఇంటికే వెళ్ళిపోతున్నాయి బియ్యం, ఇంటికే రేషన్ వెళ్ళిపోతుంది, అంత ఫ్రీగా వెళ్ళిపోతుంది. డబ్బులు వెళ్తున్నాయి, సంవత్సరానికి ఇంతమంది ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు, మనం సోమరిపోతులు చేసేస్తున్నారు. ఆర్థికంగా మనం వెనకబడిపోతున్నాం. సరే, అయితే మెయిన్ ఈ స్టోరీకి పిఠాపురంలో అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అలా మొదలైంది అంటే నా ఏరియా పిఠాపురం అండి. ఓకే. మెయిన్ రెండోది ఏంటంటే ఈ టైటిల్ పెట్టడానికి, సినిమా చేయడానికి కారణం కూడా ఉందంటే, మొన్న లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలక్షన్ పోటీ చేశారు. చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కూడా, నాకు ఆ పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో చాలా గ్రామాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు కూడా రావచ్చు కదా కన్వర్సింగ్ కి అంటే వెళ్ళాను. వెళ్ళి క్యాన్వర్సింగ్ చేస్తూ తిరుగుతుంటే మా ఫ్రెండ్స్ అనేవారు, మరి పిఠాపురం నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత ఎన్ని ఊర్లు తిరుగుతున్నావు సరదాగానే, మరి నువ్వు షూటింగ్లు, నీ సినిమాలు హైదరాబాద్ లోనో ఎక్కడో వైజాగ్ లోనో ఎక్కడెక్కడో చేస్తుంటావు, రాజమండ్రిలో గట్టని, పిఠాపురం ఎందుకు చేయు, నువ్వు చేయొచ్చు కదా, ఇప్పుడు ఎలక్షన్ కోసం ఓట్ల కోసం అయితే వచ్చేసి ఇక్కడ, నువ్వు కూడా మాకు నీ ఇండస్ట్రీ గురించి ఇక్కడ మాకు చూపించచ్చు కదా అని. అప్పుడు నేను అన్నా, సరే చూపిస్తా, మీరు మా పవన్ కళ్యాణ్ గారిని బాగా గెలిపించండి, గెలిపిస్తే నేను షూటింగ్ ఇక్కడే పెడతా అనండి. ఆయన గెలిచారు. గెలవగానే నేను అక్కడే షూటింగ్ పెట్టాను, అదే టైటిల్ పెట్టాను. చెప్పిన వాళ్ళకి ఇదే టైటిల్ పెడతా అన్న, అదే టైటిల్ పెట్టా. అదే ఏరియాలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఆ ఏరియాలో చుట్టుపక్కల షూటింగ్ చేశాను. Congratulations Olga Vidya for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.